కూటమిలో కావచ్చు, అలాగే రాజకీయ విశ్లేషకులు చాలామంది పండితులు, మేధావులు, అలాగే మరి ముఖ్యంగా కూటమి నాయకుల్లో పెద్ద చర్చ ఏం జరుగుతుందో అంటే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ మత్స్యకారుని కలవడం కావచ్చు, ఈ పర్యటనలు చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ గ్రాఫు అమాంతంగా పెరిగింది, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుంది అని కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. కొన్ని సర్వేలు చూసుకున్నా, లేదా గ్రౌండ్ రిపోర్ట్ చూసుకున్నా, ఏంటి జగన్ వెంటపడి వస్తున్న జనం చూసుకున్నా, ఏంటి ఒక రకమైనటువంటి కొన్ని సిగ్నల్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక నిజంగా అంతమంది జనం తండోపతండాలుగా వస్తూ ఉంటే సర్వేలేంటి ఏదైనా మారతాయి, దాంట్లో ఎలాంటి అవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మనం ఈ మాట్లాడబోతున్నాం. కానీ వాస్తవాలు రాష్ట్ర ప్రజల్లో చేరాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏదొచ్చినా సరే, ఊపి వచ్చినా ఏమొచ్చినా సరే భారీగా ఉంటుంది అంటారు. చాలాసార్లు మనం వింటాం. కానీ అదే రకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుంది. ఏవైతే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఇలా కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా. ఈ జిల్లాలన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ వేగం పుంజుకుంటుంది. అలాంటి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు చెప్తున్నారో ఎలా చెప్పగలుగుతున్నాం అంటే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేసి సర్వేలు చేపడుతుందో ఆ సర్వేలన్నింటిలో కూడా ఆయా జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరి మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. చాలా వ్యతిరేకత ఉంది అన్నమాట. నిలబెట్టుకోకపోవడం ఏంటి, కబ్జాలు కావచ్చు, ల్యాండ్ శాండ్ ఇవన్నీ కూడా మాఫియా కావచ్చు. దీనివల్ల నియోజకవర్గాల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. అదొకటి. ఏదైతే ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక సర్వే మెయిన్ ప్రామాణికంగా తీసుకుంటే ఏదైతే రైస్ సర్వే, ఆ సర్వేలో చూసుకుంటే ఉత్తరాంధ్రలో చాలా వెనకబడి ఉంది. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ జోరైతే పుంజుకుంది. కూటమి నాయకులందరూ కూడా వెనకబడి ఉన్నారు. బిలో యావరేజ్, మామూలు యావరేజ్ కాదు, మళ్ళీ బిలో యావరేజ్గా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బిలో యావరేజ్లో దాన్ని బట్టి అర్థమైపోద్ది మీకు. కానీ ఇలా 1, 2 కాదు, చాలా లెక్కలు అయితే కనుక ఉన్నాయి. ఆ లెక్కలన్నీ చూసుకుంటామంటే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని అంటే కనుక మత్స్యకారులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనంతా చూసాం. ఎంత జనాలు తండోపతండాలుగా వచ్చారు. కూటమి నాయకుల్ని ఎవరిని ఆ పరిసర ప్రాంతానికి రానివ్వలేదు. వీళ్ళెవరూ కూడా మత్స్యకారు నాయకులు అందరూ కూడా, వీళ్ళందరూ కూడాను, ఆ ప్రాంత ప్రజలందరూ కూడాను కూటమి నాయకులు ఎవరిని అక్కడ అసలు కనీసం కాలు పెట్టనివ్వాల, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప. తర్వాత ఏదైతే శ్రీకాకుళం పర్యటన జరిగిందో సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి జనం చూసారుగా. ఇసకేస్తే రాలినంత మంది జనం. అంటే జనం అంటే వచ్చిన జనం అంతా ఓట్లేనా అనే డౌట్ మీకు రావచ్చు. నేను వచ్చిన జనం అంతా ఓట్లేసేస్తారని అంటలా. అక్కడ వేగం పుంజుకుంది నేను అనేది. అక్కడ మరలా గాలి పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్ గారికి ఒక ఊపు అయితే స్టార్ట్ అయ్యింది అని అయితే చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి మరి మిగిలిన నాయకులు వెళ్ళినప్పుడు ఉండలేదా జనం అంటే ఉండటం లేదు. మిగిలిన నాయకులు వెళ్ళినప్పుడు అంతమంది జనం రావటంలా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నటువంటి ఏదైతే మీరు అనుకున్నటువంటి 40% ఓట్ షేర్ ఉందో ఆ 40% ఓట్ షేర్ ఉత్తరాంధ్రకి ఎంతైతే డివైడెడ్ బై చేశారో ఆ ఉత్తరాంధ్రలో అది డబల్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇదే నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శరవేగంగా రాజకీయ సమీకరణాలన్నీ మారుతాయి. అప్పుడు ఎప్పుడు కాదు, ఎప్పుడు చూసినా సరే. కానీ అలాంటి ఉత్తరాంధ్ర ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓన్ చేసుకుంది, జగన్ గారిని ఓన్ చేసుకుంది. కాబట్టే జనం తండాలుగా జగన్ గారు కూడా వచ్చారు. ఇదే కదా టాపిక్. ఈ 4 రోజుల నుంచి ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ విశ్లేషకుడు కానీ, ఏ రాజకీయ పండితుడు కానీ మాట్లాడుతున్న మాట ఏంటి, మాట్లాడుకున్నారా, చర్చించుకున్నారా అంటే ఒకే ఒక టాపిక్, జగన్ గారి వెనక జనం. అర్థమైందా మీకు? మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పెళ్ళుబిగినటువంటి ఆ అభిమానం కావచ్చు, ఆ జనం కావచ్చు, ఎవరికి అర్థం కాని పరిస్థితులు. తలలు పట్టుకున్నారు కూటమి నాయకులు అయితే కనుక, తలలు పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వస్తారు జనం, ఎంతమంది ఎలా వచ్చారు అని. అర్థమైందా మీకు? కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే 100% ఉత్తరాంధ్రకి సర్వేలు చూసుకోవచ్చు, గ్రౌండ్ రిపోర్టు చూసుకోవచ్చు, ఏ రకంగా చూసుకున్నా సరే ఉత్తరాంధ్రలో 100% వైసీపీ గ్రాఫ్ అయితే కనుక పెరిగింది. దాంట్లో ఎలాంటి అవ్వట్లేదు. లేదు కాదు అంటే కనుక మీ అభిప్రాయం చెప్పచ్చు ఖచ్చితంగా కామెంట్ రూపంలో. కామెంట్ రూపంలో మీకు మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, చాలామందికి చేరాల్సిన వీడియో కాబట్టి.
చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.